నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భరతుడు రాముణ్ణి అయోధ్యకు రమ్మని ప్రార్థించుట, తండ్రి ఆజ్ఞను పాటించుటయే శ్రేయస్కరము అని రాముడు తెలుపుట అనే విషయాల గురించి తెలుసుకుందాం. రాముడు ప్రేమతో భరతుణ్ణి, నాయనా, నువ్వు రాజ్యం వీడి ఈ ప్రదేశమునకు ఎందుకు వచ్చావో తెలుపుము అనగానే భరతుడు తన దుఃఖమును బలవంతంగా ఆపుకొని, అన్న, ఒక స్త్రీ కారణంగా తండ్రిగారు నిన్ను వనములకు పంపించారు. పెద్ద కొడుకుకు చెందవలసిన రాజ్యమును చిన్నవాడినైన నాకు చెందాలని నిర్ణయించారు. ఇటువంటి ధర్మవిరుద్ధమైన పని చేసి పుత్రశోకమును తట్టుకోలేక తండ్రిగారు మరణించారు. ఇక నా తల్లికి ఆమె ఆశించిన రీతిగా రాజ్య లాభములు దక్కలేదు సరికదా, తీరని వైధవ్యం మాత్రం ప్రాప్తించింది. రామా, నీ దాసుణ్ణై ఇక్కడికి వచ్చిన నన్ను అనుగ్రహింపుము. మంత్రులు, ప్రజలు, భర్తను కోల్పోయిన మన తల్లులందరూ నీ వద్దకు వచ్చినారు. నువ్వు దయచూపుము. అందరి కోరికలు తీర్చేవో రామ, న్యాయంగా ఈ కోసల దేశమునకు నీవే రాజువు. ధర్మమును అనుసరించి రాజ్యమును స్వీకరింపుము అని పలికి భరతుడు చేతులు జోడించి కన్నీరు కార్చుచు శ్రీరాముని పాదములపై పడి దుఃఖించెను. అంతట రాముడు, ఓ భరత, నువ్వు సత్ప్రవర్తన గలవాడవు, నీలో ఎటువంటి దోషమూ లేదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిని నిందించరాదు. భరత, తమకు ఇష్టమైన స్త్రీలయందు, పుత్రులయందు, తమను ఆశ్రయించి ఉన్న శిష్యులు, దాసాదులయందు పెద్దలకు సర్వాధికారాలుండును. వారిని తమ ఇష్టానుసారము ఆజ్ఞాపించవచ్చు. దశరథుని పుత్రులమైన మన విషయమును కూడా ఇది వర్తించును అని నువ్వు తెలుసుకో. కావున దశరథ మహారాజు నన్ను వనములకు పంపవచ్చు, లేదా రాజ్యమునకు రాజు చేయవచ్చు. ఆయనకు సర్వాధికారాలు ఉన్నాయి. భరత, లోక మర్యాదను అనుసరించి తండ్రి మీద ఉన్న గౌరవమే తల్లి విషయమున ఉండవలను. తల్లిదండ్రులిద్దరూ నన్ను వనములకు వెళ్ళుము అని ఆజ్ఞాపించిరి. నిన్ను అయోధ్యలోనే ఉండి రాజ్యపాలన చెయ్యవలను అని చెప్పిరి. కావున తండ్రిగారు నీకిచ్చిన రాజ్యమును నువ్వు అనుభవించు. నేను తండ్రిగారు చెప్పినట్లు 14 సంవత్సరాలు వనంలోనే గడుపుతాను. సమస్త లోకాల మీద అధికారం కన్నా తండ్రిగారి ఆజ్ఞ పాటించుటయే నాకు పరమహితము అని రాముడు భరతుడికి చెప్పెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.